అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. పిల్లారా, దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మరొక విషయాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. మనము అందరితో కలిసి ఉన్నప్పుడు వారికి తోచినట్టుగా సలహాలు ఇస్తారు. మనం ఒక్కరిగా ఉన్నప్పుడు మనకు తోచినట్టుగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏదైనా ఆపివేయాలన్నా, అవునా? కానీ వాక్యం ఏం చెబుతుంది అనేసి అంటే, మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మన నిర్ణయం మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవారి యొక్క ఆలోచన కూడా అడిగి, వారిలో జ్ఞానులు, మన మంచి కోరేవారు, మన యొక్క ఉన్నతిని కోరేవారు, మనతో సమాధానంగా ఉండాల్సిన వారు కొన్ని విషయాలు చెబుతారు. ఆ విషయాలు మనము చక్కగా వివేచించి ఒక నిర్ణయం తీసుకునేవారిగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్థికపరమైన విషయాలలో ఇతరులకు సహాయం చేయడమేమి, లేదా ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలోనేమి, లేదా ఎవరికైనా చేయబదులు ఇచ్చే విషయంలోనేమి, లేదా ఏదైనా వస్తువు కొనే విషయంలోనేమి, మనము మన ఫ్రెండ్స్తో, మన స్నేహితులతో, మన బంధువులతో, ముఖ్యంగా మన ఇంటి వారితో, లేదా తల్లిదండ్రులతో, లేదా మనకి అతి సమీపంగా ఉండే మన దిల్ కా ధడకన్, అదే మన జాన్ జిగిరి దోస్తులతో మనం పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు మనకి మంచి సలహాలు వాళ్ళు ఇస్తారు. తర్వాత వారి ద్వారా కూడా దేవుడు నీతో నాతో మాట్లాడే అవకాశం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక చోట ఏమనంటుంది అని అంటే, చూడండి, సామెతలు 11వ సామెత 14వ వచనంలో, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. మనకి మంచి జరగాలంటే, మనకు రక్షణ దొరకాలి అని అంటే, మనకి ఏ కీడు, ఏ నష్టం, ఏ దుఃఖం, లేదంటే ఎటువంటి ఆపద సంభవించకుండా క్షేమము సమాధానంతో ముందుకు సాగాలి అని అంటే ఆలోచనకర్తలు ఉండాలి. అంటే ఆలోచన చెప్పేవారై ఉండాలి. దానికన్నా ముందుగా ఆ ఆలోచనను వివేచించేవారిగా కూడా మనం ఉండాలి. అట్టి జ్ఞానము దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. ఎందుకంటే కొలసీలు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు కదా, మీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అడుగుడి, ఆత్మ కొదువుగా ఉన్న ఎడల అడుగుడి, మీకు ధారాళంగా విస్తారంగా ఇచ్చుటకు దేవుడు సమర్థుడు అని చెప్పి. అంతేకాకుండా చూడండి, సామెతలు 18:1-2 చూసుకున్నట్లయితే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్స అంటే మంచి జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానమునకు విరోధి. ఎవరు? వేరుండగోరువాడు. వేరుగా నేను ఉంటాను, నేను ఒక్కడనే ఉంటాను, ఐఎమ్ ఏ సోలో లైఫ్, సింగిల్ లైఫ్, నాకు తెలుసు అంటూ వేరుగా ఉంటూ ఎవరితో కలవకుండా ఎవరైతే ఉంటారో, ఒక్కరిగా ఈ నిర్ణయం ఎవరైతే తీసుకుంటారో వారు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వాడు బుక్ అయిపోతాడు అనమాట, అడ్డంగా బుక్ అయిపోతాడు, నష్టపోతాడు. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. ఎవరు? బుద్ధిహీనుడు. వివేచన యందు సంతోషింపక, దాని గురించి ఆలోచించి అందరితో సంప్రదింపు చేసి ఆలోచింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషిస్తాడు. అయితే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని మీద ఆధారపడతావో, ఆ దేవుడైన యెహోవా నామము బలమైన దుర్గము. అట్టి సహవాసము కలిగి ఉన్న వారితో, అట్టి ఆలోచన కలిగి ఉన్న వారితో, అట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో కొన్ని విషయాలు పంచుకొని నిర్ణయం తీసుకున్నట్టే క్షేమము, సమాధానం. అదే నువ్వు నీతిమంతుడవైతే, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన వాడివైతే, నువ్వు వాక్యానుసారంగా జీవించాల్సిన వాడివి, జీవిస్తున్న వాడివి అయితే, నువ్వు ఆ విషయంలో నిర్ణయం తీసుకొని అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటావు.
ప్రియ సహోదరి సహోదరులారా, అటు రీతిగా మనము ముందుకు సాగుదాం. ఒక మంచి ఆలోచనతో 10 మందికి అడిగి ఒక మంచి ఆలోచనతో ఏ విషయమైనా సరే నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడకుండా ఉంటాం. ఉదాహరణకి ఒక ఫోన్ కొనాలనుకున్నావు, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు 4 ఫోన్లు చూస్తావు, దాంట్లో మంచి ర్యాము, తర్వాత దాంట్లో స్పెసిఫికేషన్స్ ఆలోచించి 10 మందిని అడిగి ది బెస్ట్, మంచి ప్రైస్, మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటావా? ఒక ఫోన్ విషయంలో నిర్ణయాలు తీసుకునేవాడివి, నీ లైఫ్ విషయంలోనూ, నీ ఆత్మీయత విషయంలోనూ, నీ యొక్క భవిష్యత్తు విషయంలోనూ ఎందుకు నువ్వు అలా ఆలోచించట్లేదు? ఆర్థికపరమైన విషయంలో ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో కాదు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నాతోనే కాదు, మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయమైనా సరే, ఏ నిర్ణయమైనా సరే దేవుని యొక్క వాక్యముతో సరిపోల్చి, మన మిత్రులతో చర్చించి, ఆత్మీయులతో కొనసాగి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనము క్షేమాన్ని, సమాధానాన్ని, నిశ్చింతను కలిగి ఉంటాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, ప్రేమికులని తండ్రి, ఘనుడా, గొప్పవాడా, స్తోత్రములు. అయినా మేము తెలిసి తెలియక ఆవేశముతో లేదా కొంత మభ్య ఆలోచనతో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని తర్వాత మేము బాధపడుతున్నాం. ప్రభు, మమ్మల్ని క్షమించండి. ప్రభు, ఇకపై అటువంటి ఆలోచన లేకుండా, ఇకపై అటువంటి తప్పు చేయకుండా మేము ఉండినట్లు మాకు సమయోచిత జ్ఞానము, పరిశుద్ధాత్మదేవుని సహాయము, వాక్యపు గద్దింపు మెండుగా మాకు అనుగ్రహించి మా జీవితాలకు వెలుగును ప్రసాదించమని, వెలుగులో నడిచి మీ నామానికి మహిమ తెచ్చే వరకు జీవించడం కృప చూపించమని యేసు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.